కబుల్తన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పథకం చేరే సూచనలు కనిపిస్తున్నాయి. 50 మీటర్ రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్ లో స్వప్నిల్ కుసాలే ఫైనల్ చేరాడు. 590 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచాడు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటలకు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి టాప్ 3లో నిలిస్తే భారత్ ఖాతాలో మరో పథకం చేరుతుంది. తెలుగు తేజం పివి సింధు మహిళల సింగిల్స్ గ్రూప్ దశలో సింధు వరుసగా రెండో మ్యాచ్లో విజయం సాధించి ప్రీ-క్వార్టర్ ఫైనల్ కు చేరుకుంది. ఎస్టోనియాకు చెందిన క్రిస్టిన్ కుబాను 21-5, 21-10 తేడాతో ఓడించి నాకౌట్ ను చేరుకుంది. 34 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ లో సింధు తొలి గేమ్ ను 14 నిమిషాల్లో, రెండో గేమ్ ను 19 నిమిషాల్లోనే గెలుచుకుంది. దీంతో పివి సింధు ప్రీ క్వార్టర్స్ కు చేరుకున్నారు. మహిళల వ్యక్తిగత ఆర్చరీ విభాగంలో దీపికా కుమారి ప్రీ క్వార్టర్ ఫైనల్ కు చేరుకుంది. పారిస్ ఒలింపిక్స్ మ్యాచ్ లో దీపిక 6-2తో నెదర్లాండ్స్ కు చెందిన క్వింటీ రోఫెన్ ను ఓడించింది. తొలి సెట్ లో ఆధిక్యంలోకి వెళ్లిన దీపిక 27-29 స్కోర్ తో క్వింటీ చేతిలో రెండో సెట్ లు కోల్పోయింది. మూడో సెట్ లో పుంజుకుని 4-2తో ఆధిక్యంలో నిలిచింది. తర్వాతి సెట్ లో దీపిక ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా సులువైన విజయాన్ని నమోదు చేసింది. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ ఆగస్టు 3న జరగనుండగా జర్మనీకి చెందిన మిచెల్ క్రోపెన్ తో దీపిక తలపడనుంది. ఇక మహిళా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ పారిస్ ఒలింపిక్స్ లో అద్భుత ప్రదర్శన చేసింది. 4-2తో జియాన్ జంగ్ పై గెలిచిన ప్రీ క్వార్టర్స్ ఫైనల్ కు చేరుకుంది. 51 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్ లో ఆకుల 9-11, 12-10, 11-4, 11-5, 10-12, 12-10 తేడాతో విజయం సాధించారు. దీంతో టేబుల్ టెన్నిస్ సింగిల్స్ లో ఒలింపిక్స్ లో చివరి 16 రౌండ్ కు చేరిన రెండో మహిళా క్రీడాకారిణిగా శ్రీజ నిలిచింది. అయితే ఈ క్రీడాకారిణి కంటే ముందు నిన్న మనికా బాత్రా కూడా 16వ రౌండ్ కు అర్హత సాధించిన తొలి ప్లేయర్ గా నిలిచింది.